హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు పప్పులేమీ నానబెట్టే అవసరం లేకుండా ఈజీగా ఓట్స్తో టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు ఓట్స్, అరకప్పు ఉప్మా నూకండి, అదే బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకున్న కప్పులోనే కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి, మూత పెట్టి. ఈ విధంగా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మరొకసారి గట్టితో బాగా స్మాష్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పౌడరు, కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈనో ప్యాకెట్ తీసుకుని ఈనో ప్యాకెట్ హాఫ్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని అట్టు వేయడానికి వీలుగా ఉండేంతగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ క్యాప్సికము, 1 స్పూన్ క్యారెట్, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ 1 స్పూన్ చొప్పున తురుముకుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఎక్కువ వేయాలనుకుంటే వేసుకోవచ్చండి, నేనైతే తక్కువ వేసాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఓట్స్ మిశ్రమంలో పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి ఇవి వేగిన తర్వాత ఈ పోపు ఓట్స్ మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుని ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని 1 స్పూను మినపప్పు, కొద్దిగా జీలకర్ర, 3 ఎండుమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇలా ఈ ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి మరొకసారి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకుని పేస్ట్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా చట్నీలో వేసుకుని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా చిన్న చిన్న అట్ల కింద వేసుకుని నెయ్యి అప్లై చేసుకుని ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకుంటూ ఈ విధంగా నూనె అప్లై చేసుకుని లో టు ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకుంటూ మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకుంటూ ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ కూడా అదే విధంగా వేసుకుని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చట్నీతో సర్వ్ చేసుకోవటమేనండి. చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.